బహదూర్లో భాగంగా భారత్ చేసిన దాడులతో తమ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నోరూపారు. పాక్ సైన్యం మేల్కొనేలోపే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విధ్వంసం సృష్టించిందని వెల్లడించారు. తాము దాడి చేసేలోపే భారత్ బ్రహ్మోస్ ప్రయోగించి తమ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. పాకిస్తాన్, తుర్కియే, అజర్బైజాన్ మధ్య అజర్బైజాన్ వేదికగా జరిగిన త్రైపాక్షిక సదస్సులో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 10న తెల్లవారుజామున భారత్పై తాము దాడి చేద్దామని అనుకున్నామని, ఆలోపే భారత్ దాడి చేసిందని తెలిపారు. భారత్ చేస్తున్న దాడులకు బదులు చెప్పాలని మే 9వ తేదీ రాత్రి మేము నిర్ణయించుకున్నాం. 10వ తేదీ ఉదయం ప్రార్థనల అనంతరం 4:30 గంటలకు దాడి చేసి శత్రువుకు పాఠం చెప్పాలని అనుకున్నాం. కానీ దానికంటే ముందే మా సైన్యం ఊహించని విధంగా భారత్ మరోసారి దాడి చేసింది. రావల్పిండి విమానాశ్రయం సహా అనేక కీలక ప్రాంతాలపై బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించిందని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దాడుల ప్రణాళికను తమ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ తనకు ముందుగానే చెప్పారని షరీఫ్ వివరించారు. ఇక ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సమస్యలైన కశ్మీర్, నీటి వాటాలు, ఉగ్రవాదం అంశాలపై కూర్చుని మాట్లాడుకుందామంటూ పాక్ ప్రధాని ఈ సందర్భంగా మరోమారు భారత్ను కోరారు. శాంతి కోసం ఇరు దేశాలు మాట్లాడుకోవాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ప్రతిపాదించారు. ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి తీర్మానాలు, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కశ్మీర్ సమస్య పరిష్కారానికి సిద్ధమని అన్నారు. అలాగే సీమాంతర ఉగ్రవాదం పైన చర్చలకు సిద్ధమన్న షరీఫ్ ఇరు దేశాల మధ్య వాణిజ్యం తిరిగి ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. అదే సమయంలో పాక్ తాగు, సాగునీటి అవసరాలకు ఎంతో కీలకమైన సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో భారత్ తీరును తీవ్రంగా విమర్శించారు. పాకిస్తాన్తో శాంతి చర్చల విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ స్పష్టమైన, కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపబోమని పునరుద్ఘాటించింది. అలాగే సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతిచ్చినంత వరకు సింధు నదీ జలాల ఒప్పందం అమలు కాదని స్పష్టం చేసింది. ఉగ్రవాదులను అప్పగించడంతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ను ఖాళీ చేసిన తర్వాతే జమ్మూ కశ్మీర్ అంశంపై చర్చిస్తామని తేల్చి చెప్పింది. శాంతి చర్చలకు భారత్ ముందుకు రావాలంటూ పాక్ ప్రధాని ఇచ్చిన పిలుపునకు భారత్ ఈ విధంగా స్పందించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవని, ఉగ్రవాదం, చర్చలు కలిసి జరగవని, ఉగ్రవాదం, వాణిజ్యం ఒకే చోట ఉండవంటూ ప్రధాని మోదీ గతంలో చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.